హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. ఇది మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే తీసుకున్నామంటే వెయిట్ లాస్తో పాటు మనకి చాలా వరకు యూజెస్ అయితే ఉంటాయన్నమాట. 60-70% మెంబర్స్ ఏం చేస్తారంటే ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అవుతారు అనడంతోనే ఆ డ్రింక్ అయితే తాగేస్తూ ఉంటారు. మరి అందులో వేసే పదార్థాల వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో అయితే తెలుసుకోరన్నమాట. సో ఎప్పుడు అలా అయితే చేయకండి. వాటి వల్ల కలిగే యూజెస్ ఏంటో తెలుసుకొని అవి మన బాడీకి కరెక్ట్గా సరిపోతాయో లేదో తెలుసుకొని అయితే తాగితే చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం తయారు చేసుకునే డ్రింక్కి అయితే ముందుగా జీలకర్ర. ఇదైతే డయాబెటీస్, బీపీ, షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది. డైజెషన్ సిస్టమ్ని అయితే మంచిగా క్లీన్ చేస్తుంది. అలాగే దీన్ని వేడి చేసుకొని తాగడం వల్ల మనకైతే ఎలర్జీ సమస్యలు ఉంటే మాత్రం తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత వాము. ఇవి గ్యాస్, ఎసిడిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ని అయితే తగ్గిస్తాయి. అలాగే రక్తంలో షుగర్ని కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ని అయితే తగ్గించి బాడీ యొక్క వెయిట్ని అయితే కంట్రోల్లో అయితే ఉంచుతుంది అన్నమాట మనకి ఈ వాము. అదేవిధంగా గొంతు ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది. మెంతులు. ఇందులో 75% వాటర్ అయితే ఉంటుంది. కాల్షియం, ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అదేవిధంగా విటమిన్ ఏ కూడా ఉంటాయి. ఇవి మనకి బరువు తగ్గడానికి అయితే చాలా వరకు హెల్ప్ అవుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది. అదేవిధంగా మధుమేహాన్ని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట ఈ మెంతులు. అదేవిధంగా హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ధనియాలు. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అదేవిధంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను అయితే గట్టిపరుస్తుంది. అదేవిధంగా కిడ్నీ సమస్యలను అయితే చాలా వరకు దూరం చేస్తుంది ఈ ధనియాలు. ఇవైతే చాలా చాలా యూజ్ఫుల్ అన్నమాట మనకి. ఇప్పుడు ఈ డ్రింక్ కోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పేనంని అయితే పెట్టుకొని జీలకర్ర అదేవిధంగా వామునైతే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ జీలకర్ర డైరెక్ట్ తీసుకోవడం వల్ల మనకి వేడి చేస్తుంది. సో మనం ఈ విధంగా వేయించుకున్నామంటే వేడి చేయడం అనేటువంటి చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న జీలకర్ర మరియు వాము రెండు హాఫ్ టేబుల్ స్పూన్స్ అన్నమాట. వీటినైతే ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. వేసుకొని మనమైతే తాగే వాటర్ని అయితే ఇందులో వేసుకోండి అన్నమాట. 1 గ్లాస్. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్నైతే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి మనకైతే కలర్ అయితే ఏ విధంగా చేంజ్ అయిందో. దీనైతే ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇదైతే స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 to 10 minutes అయితే మరిగించుకోండి. అప్పుడే మనకు అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి అయితే వస్తాయి. ఈ విధంగా మరిగించుకోండి. దీన్ని మీరు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ పడుకునే ముందైనా కూడా తాగొచ్చు. చూడండి మనకి ఈ విధంగా మొత్తం బాగా మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడిగా తాగకుండా మూత అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఒక 5 minutes తర్వాత కొంచెం చల్లారుతుంది, గోరువెచ్చగా అవుతుంది. అప్పుడైతే దీన్ని వడగట్టుకొని తాగాలి. మరీ బాగా వేడిగా ఉన్నప్పుడైతే తాగలేము. సో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే సరిపోతుంది. ఇది మనము డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తోనైతే తాగాలి. తాగిన తర్వాత ఒక 1 hour అయినా గ్యాప్ ఇవ్వాలన్నమాట బ్రేక్ఫాస్ట్కి. మీరు ఇది 2 times కూడా తాగొచ్చు, మార్నింగ్ అదేవిధంగా నైట్ పడుకునే ముందు. ఈ విధంగా ఇందులో ఒక లెమన్ అయితే పిండుకోండి. మీరు ఇష్టం ఉంటే పిండుకోండి, లేకపోతే లేదు. డైరెక్ట్ కూడా తాగొచ్చు. ఈ విధంగా పిండుకొని దీన్నైతే మంచిగా కలుపుకొని తాగితే మనకి చాలా వరకు వెయిట్ లాస్ ఒక్కటే కాదు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.